ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం మైసన్నగూడెం మీదుగా ములగలంపల్లి రహదారిని పరిశీలించిన కూటమి నాయకులు. శివరాత్రికి ముస్తాబవుతున్న శైవ క్షేత్రాలు ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ కమిటీలు. 15వ తేదీ శివరాత్రి పర్వదినం సందర్భంగా శివలింగాకారానికి విశేషాభిషేకాలు. లీఫ్ టోర్నమెంట్ 2026 త్రోబాల్లో విన్నర్ గా నిలవడానికి కృషి చేసిన జంగారెడ్డిగూడెం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పీడీ శాంతిని సత్కరించిన లక్ష్మీ గణపతి టౌన్షిప్. జంగారెడ్డిగూడెం డాంగనగర్ నందు 4 రోజులుగా మృతి చెందిన వృద్ధురాలను గుర్తించిన పోలీసులు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సింహాద్రి మొబైల్ అధినేత రాంబాబు వివాహ దినోత్సవ వేడుకలు, వాటర్ స్పోర్ట్స్ విజేతలకు సత్కారం. ఓం శ్రీ మాత్రే నమః అంటూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రంలో ఉపాలయంలో వెంచేసి ఉన్న జ్ఞాన సరస్వతీదేవి ప్రాంగణం మారుమ్రోగింది. శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా అర్చన, అష్టోత్తరం వంటి కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరిపారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రతి బుధవారం అయ్యప్ప స్వామికి, మంగళవారం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, గురువారం దత్తాత్రేయ స్వామికి, శుక్రవారం జ్ఞాన సరస్వతి దేవికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. सरस्वती माता की जय, सरस्वती माता की जय, सरस्वती माता की जय, सरस्वती माता की. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు నందు వెంచేసి ఉన్న శివశక్తి శివాలయం నందు శివరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. 3 రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం ఉత్సవ విగ్రహాలకు అభ్యంగన స్నానం, పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం సాయంత్రం స్వామివారికి పల్లకి ఊరేగింపు జరిగిన పిమ్మట కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరపనున్నట్లు తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం శివరాత్రి పురస్కరించుకుని మహాన్యాస రుద్రాభిషేకం, 16వ తేదీ సోమవారం ఉదయం 11:30 నుండి అన్న సమారాధన అనంతరం భారీ ఊరేగింపు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ పూజాది కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శివరాత్రి మహోత్సవాలకు జంగారెడ్డిగూడెంలో బైనేరువాగు ఒడ్డున వెంచేసి ఉన్న శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, పంచామృతాభిషేకం, కామవరపుకోట విజయదుర్గ కోలాట భజన మండలి వారిచే సాయి భక్తి రంజని, 19వ తేదీ భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 19వ తేదీ తేలీల సంఘం ఆధ్వర్యంలో నారసాలు, వీరంగాలు వేస్తూ స్వామివారి ఊరేగింపు కనుల పండుగ జరపనున్నట్లు తెలియజేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఓం నమ శివాయ. జంగారెడ్డిగూడెం బైనేరు తీరమున వేంచేసి ఉన్న శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం 15/2/2026 అనగా ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు, అదే రోజు కోలాటం, 11:05 నుండి కళ్యాణ మహోత్సవం అనంతరం మహా గొప్ప అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే
గురువారం ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుండి గాండ్ల తేలీల సంఘం వారిచే సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఈ ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి సోమవారం స్వామివారి సన్నిధిలో మహా అన్న సమారాధన కార్యక్రమం గాండ్ల తేలీల సంఘం వారు అలాగే శివభక్త బృందం వారిచే 9 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది. వారందరినీ కూడా మా కమిటీ ద్వారా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్లు గాండ్ల తేలీల సంఘం శివభక్త బృందం జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వెనుక వైపు స్వయంభువై వేంచేసి ఉన్న ఓంకారేశ్వర స్వామి ఆలయం నందు శివరాత్రి పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. రాజీవ్ నగర్ నందు వేంచేసి ఉన్న ఓంకారేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి సందర్భంగా 9వ కళ్యాణం నేత్ర పర్వంగా జరపనున్నట్లు తెలియజేశారు. కొండ గుహలో స్వయంభువై చిన్నపాటి నీటి కొలనులో వేంచేసి ఉన్న శివలింగాకారం ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. కొండ గుహలో ఏర్పడిన శివలింగాకారాన్ని గుహలోంచి వచ్చే ఓట స్వయంగా స్వామివారి పాదాలకు చేరుతుందని తెలియజేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ శివరాత్రి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, మహాదేవునికి పూజా కార్యక్రమాలు, రత్నలింగ దర్శనం, కళ్యాణ మహోత్సవం, కన్యాదానం, అనంతరం అన్నప్రసాద వితరణతో పాటు లలిత విష్ణు స్తోత్ర పారాయణం జరపనున్నట్లు తెలియజేశారు. సాయంత్రం 5 గంటల నుంచి దీపోత్సవం, పల్లకి సేవ, ఊరేగింపు, దశశాంతి, పారాయణ, ఏకదశ రుద్రాభిషేకం, రాత్రి 12 గంటల 30 నిమిషాలకు లింగోద్భవం వంటి పూజలు శాస్త్రోక్తంగా జరపనున్నట్లు తెలియజేశారు. దేవ శంభో శంకర శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి వారి సన్నిధి పారిజాతగిరి కొండ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి లోపలికి మన రాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి వారి శివాలయం అండి. మన స్వామివారి లోపల గంగాజలం నుంచి లోపల నుంచి వెలిసి అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటది. స్వామివారి మీద ప్రత్యేకంగా అమ్మవారే వచ్చి గంగాభిషేకం చేస్తారు. ప్రతి సోమవారం మనం పూజల కార్యక్రమాలు చేస్తాము. ఇక్కడ భక్తులు కూడా అందరూ వచ్చి స్వామివారి సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాము. శివరాత్రి సందర్భంగా స్వామివారి కార్యక్రమాలన్నీ చేసి పాంపిట్స్ కొట్టి అందరికి పంచిపెట్టడం కూడా జరిగినది. ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటూ స్వామివారి శివరాత్రి కార్యక్రమాలన్నీ జరపాలని కోరుకుంటూ ప్రతి భక్తులు రావాలని కోరుకుంటూ శివరాత్రికి ఇక్కడ ప్రత్యేకంగా సుప్రభాత సేవ అండి. పొద్దున్న 4:30కి సుప్రభాత సేవ, 5 గంటలకి పంచామృత అభిషేకాలు, 5:30కి మహాదేవుని పూజా కార్యక్రమాలు, 6:30కి రత్నలింగ దర్శనము, 9 గంటలకు కళ్యాణ మహోత్సవం, 9:45 నిమిషాలకు కన్యాదానము, స్వామివారి 12 గంటలకు అన్నదాన సంరాధన, లలితాదేవి విష్ణు సహస్ర పారాయణము 3 గంటలకు, దీపోత్సవం 5:30కి, స్వామివారికి కళ్యాణ ఉత్సవం జరుగుతూ రుద్రాభిషేకము. స్వామివారి మీద ప్రత్యేకంగా గంగాదేవి స్వామివారి మీద అభిషేకం జరుగుతుందండి. ఇది ఇక్కడికి నేను చెప్పడం కంటే మీరు వచ్చి ఇక్కడ చూసి సన్నిధానంలో కూర్చొని 1 నిమిషం పరవహించి మీరే చెప్పాలి. నాకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసుకుని మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. శివరాత్రికి స్వామివారిని వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై తడికలపూడి ఇన్స్పెక్టర్ చిన్నారావు యొక్క ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా కామవరపుకోట మండలంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తడికలపూడిలో పోలీసులు ప్రత్యేక వాహనాల తనిఖీ చేపట్టారు. రోడ్డు భద్రతా ప్రమాణాల అమలులో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించినట్లు తడికలపూడి ఎస్ఐ చిన్నారావు తెలియజేశారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలు సహా అన్ని రకాల వాహనాలను పరిశీలించారు. ముఖ్యంగా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటి పత్రాలను పరిశీలించారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అధిక వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలంటే వాహనదారుల సహకారం అత్యంత అవసరమని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకునే బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, చెల్లుబాటు అయ్యే పత్రాలు కలిగి ఉండడం, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు అప్పగించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ఈ తరహా తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తడికలపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చెన్నారావు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులు ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాలు తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హెల్మెట్స్ ఈ ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం. హెల్మెట్స్ డ్రైవ్ స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఫైన్స్ ప్లేస్లో హెల్మెట్స్ ఎవరికైతే లేవో వాళ్ళకే బయట నుంచి ఏలూరు నుంచి హెల్మెట్స్ తెప్పించి వాళ్ళతో దగ్గర పర్చేజ్ చేపిస్తున్నాం. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. చాలామంది హెల్మెట్ యూజ్ చేయడం అనేది పెరుగుతుంది. సో ఇది మా జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల అనుసారం ఈ డ్రైవ్ని కంటిన్యూ చేస్తున్నాం.
జంగారెడ్డిగూడెం పట్టణంలో డాంగనగర్ ప్రాంతంలో 4 రోజుల క్రితమే ఇంటిలోనే వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. శుక్రవారం ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటిలో నివాసం ఉంటున్న సుమారు 70 సంవత్సరాల వయసు కలిగిన జయమ్మగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతురాలి బంధువులకు సమాచారం అందజేశారు. పూర్తి వివరాలు సేకరించిన అనంతరం మృతదేహానికి ఖననం నిమిత్తం తీసుకువెళ్లినట్లు తెలియజేశారు. ఆ పరిసర ప్రాంతం తీవ్రమైన దుర్గంధం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాసన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద శ్రీ నర్మదా బాణలింగేశ్వర స్వామి వారికి లోక కళ్యాణార్థం సహస్రనామాలతో బిల్వాల్ దళార్చన, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి, స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తెలియజేశారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కన్నాపురంకు చెందిన గొట్టుముక్కల తులసి ప్రసాద్ రాజు, అన్నపూర్ణ దంపతులు అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణకు 5,116 రూపాయలు సమర్పించారు. అల్లూరి నాగరాజు వర్మ, శిరీష దంపతులు వెండి చీర తయారీకి 10 తులాల వెండిని, కె వీరభద్రుడు కుటుంబ సభ్యులు 5,116 రూపాయలు విరాళంగా సమర్పించారని డాక్టర్ రాజానా తెలియజేశారు. దాతల కుటుంబ సభ్యులను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని అన్నారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి వెండి చీర తయారీకి వెండి రూపంలో, ధన రూపంలో పాత వెండి వస్తువులు సమర్పించి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికన రాంబాబు, ఉపాధ్యక్షులు గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, పోలుపర్తి రాము, రొంగల పుల్లయ్య, రొంగల సత్యనారాయణ, కొరపూరి రాంబాబు పాల్గొన్నారు. శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క
ఆలయంలో విశేషంగా ఈరోజు శ్రీ శ్రీ సీతారామ అమ్మవారికి ఉదయకాలంలో విశేషంగా ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి శుక్రవారం అమ్మవారి యొక్క విశేషంగా ఏకాదశి హారతులు ఇవ్వడం కూడా జరిగి ఉన్నది. అలాగే మనకి ఆదివారం మహాశివరాత్రి విశేషంగా శ్రీ శ్రీ నర్మదా అమృతాభాన లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం, అలాగే స్వామివారికి సహస్ర బిల్వార్చన కార్యక్రమం, స్వామివారికి 1116 నామాలతో విశేషంగా బిల్వార్చన చేయడం కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగి ఉన్నది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. స్వామివారి యొక్క 3 నేత్రాలు విశేషంగా బిల్వపత్రి అని చెప్పడం జరుగుతుంది. అటువంటి బిల్వపత్రాలతో స్వామివారికి సహస్ర బిల్వార్చన అనేటువంటి కార్యక్రమం విశేషంగా రూపొందించబడి ఉన్నది. కావున భక్తులు ఎవరి మంది కూడా అమ్మవారికి జరిగేటువంటి కార్యక్రమాల్లో స్వామివారికి మహాశివరాత్రి రోజున జరిగేటువంటి విశేషమైన అభిషేకము సహస్ర బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొని భక్తులు ఎవరి మంది కూడా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాన్ జంగారెడ్డిగూడెం శ్రీ మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ నందు ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు, సెక్రటరీ సంధ్య ప్రవళిక దంపతుల ఆధ్వర్యంలో సింహాద్రి మొబైల్ వరల్డ్ అధినేత మద్దుల రాంబాబు, పూర్ణ దంపతుల 23వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతుల ఆర్థిక సహాయంతో సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురంలో నిర్వహించిన 1000 మీటర్ల డ్రాగన్ పడవ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన ఎర్రకాలువ స్పోర్ట్స్ స్టూడెంట్స్ కు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. మరెన్నో పోటీల్లో విజయం పొందాలని, మన రాష్ట్రానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులకు వీల్ చైర్ అందిస్తామని తెలియజేశారు. రాంబాబు దంపతులకు వేద ఆశీర్వచనం అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ కుటుంబ సభ్యులు, రాంబాబు షాప్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. ఇలాగే నేను చాలా కార్యక్రమాలు చేస్తాను, కానీ ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోవాలి. వాటి ద్వారా చేస్తే మనకు కూడా కొంచెం థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు మా గౌరవ రోటరీ సీనియర్ మెంబర్ మరియు సింహాద్రి సెల్ మొబైల్ వరల్డ్ అధినేత గౌరవ శ్రీ మద్దుల రాంబాబు గారు, శ్రీమతి పూర్ణ మేడం గారి ఇరువురి యొక్క దంపతుల యొక్క 23వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత ఘనంగా రోటరీ క్లబ్ నందు గౌరవ రోటరీ క్లబ్ యొక్క సభ్యుల యొక్క సమక్షంలో చాలా చక్కగా మంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన యొక్క ఎర్రకాలువ స్పోర్ట్స్ అథారిటీస్ వారి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు రీసెంట్ గా ఆత్రేయపురం నందు పడవల పోటీల్లో నేషనల్ స్థాయిలో మంచి ప్రావీణ్యం సంపాదించి ప్రథమ బహుమతి గెలుపొందిన సందర్భంగా గౌరవ దంపతుల యొక్క సౌజన్యంతో వారికి మెమెంటోస్, సర్టిఫికెట్స్ ఇచ్చి వారికి ఉత్సాహపరిచే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరేవిధంగా స్థానిక వృద్ధ దంపతులకు వీల్ చైర్ వారి యొక్క సౌజన్యంతో, దంపతుల యొక్క సౌజన్యంతో వీల్ చైర్ అందించే కార్యక్రమం కూడా చేపట్టబడింది. ఈ కార్యక్రమం, ఇటువంటి చక్కని కార్యక్రమాలు జరగడం మన రోటరీ క్లబ్ కి చాలా సంతోషదాయకం. ఇటువంటి అనేక కార్యక్రమాలు మన గౌరవ మద్దుల రాంబాబు గారు, శ్రీమతి పూర్ణ గారి దంపతులు ఎలాగైతే సహకరించారో మరే విధంగా ప్రతి ఒక్క సభ్యుని యొక్క కార్యక్రమాన్ని చేపట్టుకుని ముందుకు సాగాలని కోరి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా రోటరీ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. ముఖ్యోద్దేశం మన రోటరీలో ప్రపంచ స్థాయిలో రోటరీ యొక్క ప్రతి ఒక్క కుటుంబం యొక్క ప్రతి ఒక్క సభ్యుని గౌరవించుకోవడం, సభ్యులందరితో కలిసి కష్ట సుఖాలు పంచుకోవడం, యొక్క వేడుకలు ఎవరైతే ఉందో మొత్తాన్ని కూడా రోటరీ క్లబ్ తరఫున కండక్ట్ చేసుకోవడం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. ఈ కార్యక్రమానికి అత్యంత సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, వారి దంపతులకు కూడా వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన పిడి శాంతికి ఘన సత్కారం లభించింది. లీగ్ టోర్నమెంట్ 2026లో భాగంగా ఏలూరు టీం తరపున రాష్ట్ర త్రోబాల్ పోటీలో రన్నర్ గా నిలవడంపై పట్టణానికి చెందిన లక్ష్మీ గణపతి టౌన్షిప్ సభ్యులు శాంతిని సన్మానించారు. రిటైర్డ్ పిడి నరసింహరాజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరై శాలువాతో సత్కరించి మిఠాయిలు తినిపించారు. ఇటువంటి స్పిరిట్ ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశించారు. త్రోబాల్ క్రీడ నేర్చుకోవడం వలన తెలివితేటలతో పాటు ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుంది
ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. యోగా, క్రీడలు అనేవి నిత్య జీవితంలో భాగంగా మారాలని ఆశించారు. ప్రభుత్వం నిర్వహించిన లీఫ్ టోర్నమెంట్ ను ఆయన కొనియాడారు. క్రీడల విషయంలో శాంతి చేస్తున్న కృషిని పలువురు వక్తలు అభినందించారు. లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో సైతం ఇంటికో క్రీడాకారుడు తయారయ్యే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కార్యాలయ సిబ్బంది, విద్యాశాఖ ప్రోత్సాహం మరువలేనిదని శాంతి సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. లీప్ టోర్నమెంట్ 2026 ఈ సంవత్సరం కొత్తగా మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. స్కూల్లో ప్రతి టీచరు కూడా ఈ గేమ్ లో పాల్గొని వినూత్నంగా ఆడించాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక మంచి పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా మన జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు టీం తరపున స్టేట్ త్రోబాల్ టోర్నమెంట్ లో రన్నర్ అప్ గా నిలిచి సెకండ్ ప్రైజ్ ని గెలుచుకోవడం జరిగింది. ఎప్పటికీ కూడా మీ అభిమానం నాపై చూపించాలని, ఇలాగే ఎలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని తప్పకుండా నేను సద్వినియోగపరచుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నానండి. అలాగే మరి మా గురువు గారి గురించి చెప్పడం ఎంతైనా తక్కువే. మా స్టూడెంట్ ని, ఓల్డ్ స్టూడెంట్ ని ఆయన సొంత ఖర్చులతో ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారండి వెంకటేశ్వర కాలేజ్ లో. గేమ్స్ అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్. మన పిల్లలకు కూడా ఏమన్నా నేర్పిస్తే, ఎందుకంటే ఆయన పార్క్ దగ్గర ఒక ఇంచుమించు ఒక 50 లక్షలు పెట్టి ఒక కోర్టు వేయించారండి, ఫ్లడ్ లైట్ కోర్టు. ఆ కోర్టు ఏంటంటే ఓన్లీ సారు ఒక 2-3 అడగడం మూలన వాళ్ళు సొంత ఖర్చులతో ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి స్థలం కూడా వాళ్ళే ఇచ్చి మనకి ఆ కోర్టును ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నూతనంగా ఇంచుమించు మా స్టూడెంట్స్ ఒక 8 మందిని పంపిస్తున్నారు. ఆల్రెడీ రేపు పొద్దున వాళ్ళు రెడీగా ఒక స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారండి. ఒక ఓన్లీ 3-4 మంత్స్ లో ఆయన ఇచ్చిన కోచింగ్ వల్ల. మనం కూడా వాకింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కనుక రామిరెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే మనకు ఖచ్చితంగా మన బాడీకి వ్యాయామం అనేది ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలి. కనుక వీలున్న టైంలో మనకు వీలు ఎప్పుడూ ఉండదండి, ముఖ్యంగా మన మహిళలకు ఎప్పుడూ వీలు ఉండదు. కాబట్టి దయచేసి మనం ఎంతో కొంత టైము మన శారీరక వ్యాయామానికి ఖచ్చితంగా మనం సమయం ఇచ్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రేపటి నుంచి మాత్రం ఎవరో ఒకరు జాయిన్ అవ్వాలి నాతో పాటు. సాయంత్రం చెప్తే అదే గొప్ప అని అనుకోకండి. ఇప్పుడు ఏ స్కూల్లోనే ఒక అమ్మాయిని ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ ఎందుకు పనిచేయని అమ్మాయిని ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చి మాకు అప్ చేస్తే గేమ్ లో 3 నేషనల్స్ ఆడారు. అక్కాసం చెప్తారు కానీ 3 ఏళ్ళు కంటిన్యూగా 3 నేషనల్స్ ఆడారు. అమ్మాయి ఇప్పుడు ఏంటంటే విద్యార్థుల్లో యావరేజ్ స్టూడెంట్ గా జాయిన్ చేస్తే ఈ 4 నెలలు అమ్మాయి ఏంటంటే క్లాసు 3rd 4th ఫస్ట్ ట్రై చేస్తానంట. చదువు ఏమవుదాము, దాని మ్యాథ్ ఏంటంటే మీరు బాగా చదువుకుంటే పంపుతాం అన్నారనుకోండి, వాళ్ళు రియల్ గా చదువుకుంటారు. మనం బతికించామనుకోండి, ఎలా అనుకుంటే ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు ఏంటంటే ఆ దృష్టి పుస్తకాలు కూడా మైండ్ సెట్ అవుతుంటారు. ఈ రోజు నేషనల్ 70+ నేషనల్ తోటి పాటు రన్నింగ్ కానీ సైకిల్ కానీ ఎవ్వరు కూడా పోటీ పడలేరు అనమాట. అంటే ఏంటంటే నేను బాగుండాలి, అదే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్ మాత్రం నేషనల్ది. దీంట్లో ఏంటంటే పొద్దున్న 6 గంటలకి గ్రౌండ్ లోకి వచ్చి రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ మొత్తం అన్ని కూడా చేస్తూ ఉంటాం అనమాట. టోటల్ జంగారెడ్డిగూడెంలో ఇవాళ అందరూ కూడా వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తారంటే నేషనల్ సపోర్ట్ మాత్రమే. థ్యాంక్ యూ మార్షల్. బాగా మెయిన్ కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాను గేమ్స్ లో. ఆ గేమ్స్ చిన్నప్పటి గేమ్స్ ఆడుతారు కానీ నాకు అలవాటు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ బాగా, వాళ్ళ అక్క చెల్లెలు బాగా కష్టపడ్డారు. ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నంటే కారణం వాళ్ళ కష్టం అండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడి 5 సార్లు నేషనల్ గోల్డ్ మెడల్ చాలా కష్టపడి ఈ స్టేజ్ లోకి వచ్చి జాబ్ సంపాదించింది. స్టేట్ లో 5th ర్యాంక్, అప్పుడు కూడా డిఎస్సీలో 5th ర్యాంక్ సాధించి మన గొప్పపాడు దానికి బాగా కష్టపడి కాబట్టి అది చూసే ఫస్ట్ మ్యారేజ్ చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం బైపాస్ పెట్రోల్ బంక్ నుంచి శ్రీనివాసపురం, మైసనగూడెం, ములకలంపల్లి వరకు నిర్మించే బీటీ రహదారిని కూటమి నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కుక్కల మాధవరావు, సీనియర్ నాయకులు ఎలికే ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శీలం రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన బీటీ రహదారిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించినట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనూ దేశంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. రహదారి నిర్మాణంలో క్వాలిటీపై మీడియా ప్రశ్నించగా దీనిని పరిశీలిస్తున్నట్లు, ఏమాత్రం క్వాలిటీ లేకపోతే సహించేది లేదని శేషు అన్నారు. క్వాలిటీపై ప్రతిపక్షాల విమర్శలపై బహిరంగ చర్చకు సిద్ధమని రాకేష్ సవాలు విసిరారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని మాధవరావు, ప్రసాద్ పేర్కొన్నారు. నమస్కారం. ఏదైతే గడిచినటువంటి 2.5 దశాబ్దాలుగా ములగంపల్లి నుంచి యొక్క జంగారెడ్డిగూడెం బైపాస్ వరకు కూడా రోడ్డు కావాలని చెప్పేసి ఎప్పుడో
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కార్యక్రమం కింద పోసినటువంటి రోడ్డు మరలా రోడ్డు పోయిపోవటం, గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అనేక మార్లు ఈ రోడ్డు బాగా పాడైపోయిన తర్వాత ఈ రోడ్డుకి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయటం, అరెస్టులు కూడా అవటం, రాత్రులల్లా స్టేషన్ లో కూడా బుడకబెట్టినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో జరిగినటువంటి నేపథ్యంలో కట్మిక్స్ చేసిన తర్వాత 2 ఏళ్ల పాటు రోడ్డు కంప్లీట్ చేయకుండా వదిలేస్తే దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వారందరి సహకారంతో, జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరి సహకారంతో ఈ రోజున రోడ్డు మరి బ్రహ్మాండంగా నిర్మాణం చేయటం ఈ ప్రాంత వాసులందరికీ కూడా చాలా సంతోషదాయకం. కొంచెం రోడ్డు అక్కంపేట రోడ్డు కూడా క్వాలిటీ లేదనేది ఎక్కువ మంది విమర్శించడం, అలాగే ఈ రోడ్డు కూడా క్వాలిటీ లేదన్నారు. అయితే అధికారుల దగ్గరుండి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తారు. ఈవెన్ బిల్లులు కూడా క్వాలిటీ కంట్రోల్ అయిన తర్వాత ఇస్తారు. మేము కూడా గౌరవ జడ్పీ చైర్మన్ గారికి కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ, ఎవరైతే కన్సల్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళకి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ కూడా చేస్తాం. ఈ రోడ్డు కనుక క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిన తర్వాతనే బిల్లులు మంజూరు చేయాలి కాంట్రాక్టర్ కి, అదర్వైజ్ లేకపోతే మరలా రోడ్డు కోసం ఇంకా ఉద్యమం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది కూటమి ప్రభుత్వం. నాణ్యతకి ఎక్కడా కూడా రాజీ పడం. కాంట్రాక్టర్ ఎక్కడైనా రాజీ పడి కకృతి పడితే కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునేంత వరకు కూడా రోడ్డు అవసరమైతే మరొక మారు పోసేంత వరకు కూడా మేము ఎక్కడ వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం ఎక్కడికి వెళ్ళినా రోడ్లు డెవలప్మెంట్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏదైనా అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే ప్రకారంగా 25 సంవత్సరాల నుంచి మా శ్రీనివాసపురం జంగాడు టు ముల్లలంపేట రోడ్డు కానివ్వండి, అక్కంపేట రోడ్డు కానివ్వండి, చాలా ఇబ్బందులు పడిపోయి మా ఊరు ఎవరైనా బయట నుంచి రావాలంటేనే మీ ఊరు రోడ్డు పోసారా లేకపోతే మేము రాలేం బాబు అనే పరిస్థితి నుండి దండాలు పెట్టేసిన పరిస్థితి. ఈ రోజున ఈ రోడ్డు పోసినందుకు ప్రజలు, మేము శ్రీనివాసపురం తరఫున అందరూ చాలా సంతోషంగా రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే, కూటమి ప్రభుత్వం వస్తేనే రోడ్లు పోతున్నారండి. ఇది వరకాలుగా పోసారండి, ఇప్పుడు కూడా అదే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోసారని చాలా సంతోషంగా ఉన్నారు. దానికి అందరూ కృతజ్ఞతలు చెప్తున్నారు. మరి ఏదైతే గత 25 సంవత్సరాలు పైబడి అభివృద్ధికి నోసుకున్నటువంటి జంగారెడ్డి బైపాస్ నుంచి శ్రీనివాసపురం అయ్య, మైసనగూడెం, ములగలంపల్లి, ఇది 25 సంవత్సరాలు పైబడినటువంటి నిరీక్షణటువంటి కోరిక. ప్రజలు ఎన్నో అష్టకష్టాలు పడి ఇదే శ్రీనివాసపురం రోడ్డులో మేము గతంలో ఎన్నో ధర్నాలు చేసి, ఊడుపులు కూడా గుంటల్లో ఊడుపులు ఊడిసి అరెస్టులు అయ్యి ఎన్నో కష్టాలు పడి మరి మేము ఈ రోడ్లని ఏమని చెప్పడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మా ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారు, అలాగే మా చింతలపూడి ఎమ్మెల్యే గారు సంగా రోషన్ కుమార్ యొక్క సహాయ సహకారాలతో సుమారుగా ఈ రోడ్డుని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసే దిశగా మరి ఈ రోజుతో పూర్తయింది. ఈ రోజున ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో అయితేనే మరి రాష్ట్రాల్లో అయితేనే ప్రతి రోడ్డు కూడా ఇచ్చిన మాట ప్రకారం పోయడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వానికి మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం బైపాస్ నుంచి శ్రీనివాసపురం మీదుగా మైసనగూడెం, ములగంపల్లి వరకు ఈ రోడ్డు ఒక 20 సంవత్సరాల నుంచి గోతులతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడడం మనందరం చూసాం. ఈ రోజు ఈ రోడ్డు పని మొత్తం అంతా పూర్తయిపోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా సంతోషం. ఇదంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం క్రెడిట్ అని నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. అలాగే ఈ వర్క్ అంతా కూడా AIB 1B అనే గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ 70%, స్టేట్ గవర్నమెంట్ 30% షేర్ తో ఈ రోడ్డు మనకి మంజూరు అవడం, దీనికి ఆగడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో శాంక్షన్ చేయించి మన జడ్పీడీసీ గారు అప్పుడు జడ్పీడీసీగా ఆయన అప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఆయనకు తెలుసు ప్రతి విషయం కూడా. శాంక్షన్ చేయించడంలో ప్రతి దాంట్లో ఆయన ఉన్నారు కాబట్టి అప్పుడు కాంట్రాక్టర్స్ వాళ్ళకి సరిగ్గా బిల్స్ ఇవ్వక పని మొదలుపెట్టి వెళ్ళిపోవడం, ఇప్పుడు అదే కాంట్రాక్టర్స్ ని మళ్ళీ ఫీల్డ్ మీద తీసుకొస్తే ఈ రోడ్ పరిస్థితి చూసి వాళ్ళు పారిపోవడం. బాబ్జీ గారు మన జడ్పీడీసీ గారు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లి 15-20 లక్షలు సుమారుగా దీనికి నిధులు కేటాయించి ఆ గోతులు ఏదైతే గుంతలు పడిపోయినా అదంతా క్లియర్ చేసి మళ్ళీ AIB 1B గ్రాంట్ లో మళ్ళీ ఫ్రెష్ గా కొత్తగా మళ్ళీ దీన్ని శాంక్షన్ చేయించి టెక్నికల్ శాంక్షన్ గా అంతా చేయించి మళ్ళీ కొత్తగా వర్క్ స్టార్ట్ చేసి అదే కాంట్రాక్టర్ నష్టపోయాడు కాబట్టి అదే కాంట్రాక్టర్ ఈ టెండర్ ఇప్పించడం జరిగింది. హైదరాబాద్ లో సినీ హీరో జగపతి బాబు పుట్టినరోజు వేడుకలు అంబరన్నంటాయి. ఈ సందర్భంగా అభిమానుల కోలాహలాల మధ్య జగపతి బాబు పుట్టినరోజు జరుపుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులతో సందడిగా గడిపిన జగపతి బాబు వచ్చిన వారందరికీ పానీపూరి అల్పాహారం అందజేశారు. కేక్ కట్ చేసిన జగపతి బాబు తమతో చాలా సరదాగా గడిపారని జంగారెడ్డిగూడెంకు చెందిన జగపతి బాబు అభిమాని మన్యం దుర్గారావు తెలియజేశారు. తన కుటుంబ సభ్యులతో చాలాసేపు గడిపామని అన్నారు. పెద్ద చిత్రంలో నటించనున్నట్లు తెలియజేశారు. తరువాత చిత్రం ఏమిటని ప్రశ్నిస్తే తనను ప్రొడ్యూస్ చేయాలంటూ సరదాగా మాట్లాడినట్లు, ఆయన ఆహ్వానం మేరకు కుటుంబంతో జగపతి బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడంపై దుర్గారావు ఆనందం వ్యక్తం చేశారు. 2025వ సంవత్సరంలో స్వయంగా జగపతి బాబు జంగారెడ్డిగూడెం మన్యం దుర్గారావు ఇంటికి రావడం విశేషం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం మైసన్నగూడెం మీదుగా ములగలంపల్లి రహదారిని పరిశీలించిన కూటమి నాయకులు. శివరాత్రికి ముస్తాబవుతున్న శైవ క్షేత్రాలు ఏర్పాట్లలో నిమగ్నమైన ఆలయ కమిటీలు. 15వ తేదీ శివరాత్రి పర్వదినం సందర్భంగా శివలింగాకారానికి విశేషాభిషేకాలు. లీఫ్ టోర్నమెంట్ 2026 త్రోబాల్లో విన్నర్ గా నిలవడానికి కృషి చేసిన జంగారెడ్డిగూడెం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పీడీ శాంతిని సత్కరించిన లక్ష్మీ గణపతి టౌన్షిప్. జంగారెడ్డిగూడెం డాంగనగర్ నందు 4 రోజులుగా మృతి చెందిన వృద్ధురాలను గుర్తించిన పోలీసులు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సింహాద్రి మొబైల్ అధినేత రాంబాబు వివాహ దినోత్సవ వేడుకలు, వాటర్ స్పోర్ట్స్ విజేతలకు సత్కారం. వార్తలు సమాప్తం. నమస్కారం.